గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలకు ఇచ్చుచున్నటువంటి ప్రయాసముల కన్నా కూడా మనం అధికముగా ఇవ్వవలనని కోరుచున్నాను. గవర్నమెంట్ టీచర్స్ ఎవరో చేయలేదండి, స్కూల్ టీచర్స్ ఎవరెవరు మీకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమో చెప్పండి, చెప్పండి ఏ ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలుసుకోవాలి. మీరు చెప్పలేదు, నేను తెలుసుకున్నాను. మీ గవర్నమెంట్ నుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చెప్పండి. పిల్లలకి మంచిగా చెప్పించేదానికి ఏ విధంగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. నెక్స్ట్ అది చేయండి, లెసన్స్ ప్లాన్ ఇంకేంటి? సరే తెలుసు, నేను చెప్పట్లేదు, మీకే తెలియట్లేదు. నాకు ఇయర్లీ ప్లాన్ కావాలి, మంత్లీ లెసన్స్ ప్లాన్ డైలీ మీరు ఏ రాస్తున్నారు 3 కార్యాలు కావాలి. ఇయర్లీ ప్లాన్ అంటే 20 లెసన్స్ ఉంది. ఎన్ని వారాలు ఎలా చెప్పండి. మీరు ఎలా మీరు ఇవ్వాలి, నేను ఇస్తాను. మీరు ఎలా నేర్పించాలనుకుంటే మీ ఐడియా నాకు కావాలి. అందరూ నాకు రాష్ట్రాలు గట్టిగా నాకు ఇవ్వాలి. ఈజీగా డిస్కస్ చేయాలి. అన్ని టీచర్స్ ఇయర్ మీరు ఏ విధంగా 20 లెసన్స్ ఎన్ని వారాలు క్యాల్కులేట్ చేసుకుని మీరు ఏ విధంగా బోధిస్తారు మీరు నాకు ఇవ్వాలి. స్కూల్ అలా ఉందా లేదా? ఫస్ట్ మీరు ఇవ్వాలి. తర్వాత అండి నెక్స్ట్ లెసన్ ప్లాన్. ఒక లెసన్ మీరు ఎలా నేర్పిస్తారు అదే నోట్స్ ఆఫ్ లెసన్స్ కదా. అది జేఎంఎస్ఎస్ దగ్గర ఉందా? మీరు ఎక్కడ తీసుకొచ్చారు అది ఆ బుక్? అది కాదు నేను చెప్పాను, ఆ బుక్ ఎక్కడిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చి సెంటర్ నుంచి తెచ్చారా? సరే తీసుకుంటాం. అది పార్టీ కదా, మీరు కొత్తగా రాయాలి. మీ ఐడియాస్ ఏంటంటే తెలియాలి. నేను చెప్పేది అదే మీ ఐడియాస్. నేను చూసాను కొంతమంది చాలా తక్కువే, నేను డిస్ప్లే చేయకుండా నాకు సైన్ ఇచ్చాను. తర్వాత ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడతాను. మీరు ఏ విధంగా బోధిస్తే దాంట్లో తెలుసుకోవాలి. మీ ఐడియాస్ మీ కార్యాలయం ఎవరిని డిస్కస్ ఫస్ట్ టైం కాబట్టి నేను అలాగే సైన్ చేసి ఇచ్చేసాను. కొంతమంది సరిగ్గా చేయలేదు, అయినా కూడా నేను ఆవిడకి ఇక్కడే రాయడం సరిగ్గా టీచింగ్ ఎలా ఉంటుందో దాంట్లో తెలిసిపోతుంది. అర్థమైంది చెప్పేది. అది ఎలా చేయాలి మన తర్వాత మేము నేర్పిస్తాం. అప్పుడు తర్వాత 3 డైలీ ఏంటంటే ఇవాళ ఏమో నేర్పించారు అది మెయింటైన్ చేయాలి. 3 కార్యాలు అర్థమైనా. స్కూల్లో మీరు ఎలా చేస్తారంటే ఆత్మీయంగా ఏ విధంగా చేయాలి. ఒక్కొక్క వారము మీరు ఏ నేర్పిస్తున్నారు, ఏ నేర్పించే పిల్లలకి అది కూడా మీరు మెయింటైన్ చేయాలి. అర్థమవుతుంది నేను చెప్పేది. స్కూల్లో అలాగైతే అక్కడ ఇన్స్పెక్షన్ ఎవరు వస్తారు? ప్రిన్సిపల్ వస్తారు, చూసుకుంటారు. నెక్స్ట్ డిఓ వస్తారు. సడన్గా వచ్చినప్పుడు ఇది లేకపోతే ఏం చేస్తారు? మేము అలా క్లీన్ చేస్తాం అయినా మీరు చూస్తాం. నేను మాత్రం సూపర్వైజర్స్ వస్తారు, వచ్చినప్పుడు మీరు చూస్తారు, చూపిస్తాను. అందరూ మీకు మెయింటైన్ చేయాలి. 3 కార్యాలు ఇయర్లీది రాసి నాకు ఇవ్వాలి, ఇయర్లీ నాకు ఇవ్వాలి, అది నాకు సపరేట్గా ఇవ్వాలి. ఇయర్లీ ఎలా చేస్తారు ఒక్కొక్క మీ ఐడియాస్ అది చూసి నేను కొత్త ఐడియాస్ ఇస్తాను. మీరు ఎలా చేయాలి నాకు కొన్ని ఐడియాస్ ఉండాలి. అది నేను చెప్తే అందరి మీ ఐడియాస్ ఏంటి అది డిస్కస్ చేయాలి. డిస్కస్ చేయడం నాకు ఎలా నేను చెప్పాలనుకున్నాను. మీకు ఫ్రీడమ్ ఇస్తాను మంచిగా చేసేదానికి. ఇలా చేయాలి అలా చేయాలి ఎందుకు మీ మంచి ఐడియాస్ అంటే మేము మిగతా టీచర్స్ కూడా తీసుకుంటాం. అది ఫస్ట్ ఇయర్లీది. మంత్లీ రిజల్ట్ నోట్స్ ఆఫ్ లెసన్స్, మంత్లీ ఎవ్రీ వీక్ నోట్స్ ఆఫ్ లెసన్స్. తర్వాత మీరు నేర్పించే ఒక్కొక్క వారం మీరు అది నాకు ఫాలో చదువు చేసి మెయింటైన్ చేయాలి. God should undertake a Sunday school ministry. ప్రభు తామే మన యొక్క సండే స్కూల్ సేవను బాధ్యత వహించాలి. God should bless our ministry. మన సేవను దేవుడు ఆశీర్వదించాలి. Let us praise God. దాని కొరకు మనం దేవుని స్తోత్రించుదాము. I had to go to Kadapa B after I finished
the Sunday school here. ఇక్కడ సండే స్కూల్ ముగించిన అనంతరం కడప బీకి వెళ్ళవలెను. They requested me to come and help us how to organize that in Kadapa B. కడప బిలో దాన్ని ఎలా నిర్వహించాలో వారు సహాయం నిమిత్తమే నన్ను కోరి ఉన్నారు. So I had to go early. కాబట్టి నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. But today I will finishing everybody every week. It will be around 12 o'clock when finish. ఈ వారం నేను త్వరగా ముగించబోతున్నాను, కానీ ప్రతి వారం 12 గంటల సమీపంలో ముగించబడును. So by 12 o'clock all the children should go and have their food. కాబట్టి 12 గంటలప్పుడు పిల్లలందరూ వెళ్ళి మీరు భోజనం చేయవలెను. And the teachers also. అప్పుడు సండే స్కూల్ టీచర్స్ కూడా. బేసికల్ నేను చెప్పేసాను ఏంటంటే మీరు అక్కడ వండిస్తా ఉంటే మీరు వండించిన నాకేం ప్రాబ్లం లేదు, మీరు టీచర్ అవ్వాలి. అన్నం వండించి అందరికి పెట్టలేదు, మీరు టీచర్గా ఉంటారు. మీరు వెంటనే 12:30 కల్లా సండే స్కూల్కి రావాలి. మీకు ఒక లెసన్ ఒక క్లాస్ ఇచ్చినప్పుడు 12 o'clock స్టార్ట్ చేస్తే 12:30 కల్లా మీరందరూ తినేసి రావాలి. మిగతాది విశ్వాసం ఉండాలి. మిగతా వాళ్ళందరికీ విశ్వాసం మీద వడ్డించవచ్చు. వండించి అందరూ ఎవరెవరు తింటున్నారో అందరికీ పెట్టండి, నేను వద్దని చెప్పడం మనం వండించడం మీరు కాదు. ఇంకోటి నేను ఒకటే ఉంటాను, ఇంట్లో మీరు 1 గంట ముందు తినేవాళ్ళు ఎంతమంది? 1 o'clock ముందు తినేవాళ్ళు ఎంతమంది చేయలేకుండా రోజు ఒకలా మీరు 1 o'clock ముందు తింటారా? ఇలా 1 o'clock ముందు ఎవరు తింటారు? ఇక్కడ ఎవరు? మీరు ఒకలా. అయితే మీరు ఇక్కడ 1 o'clock ఏం తింటారండి? 12 గంటల 12:30 1 o'clock కదా. అందుకనే నేను చెప్తాను 1 o'clock ముందు పరిగెత్తి మీరు పైన వెళ్ళదు. సండే స్కూల్ పిల్లలు టీచర్స్ తినేవారికి మిగతా వెయిట్ చేయాలి. మేము అందరూ భోజనాలు అందరూ చేస్తాం, అంతా ఉంటుంది. మీరు ఎవరు ముందుకు వెళ్ళకూడదు. ఫస్ట్ మేము వండేది సండే స్కూల్ టీచర్స్ పిల్లల కోసం. వాళ్ళు తిని వచ్చిన తర్వాత మిగతా పైన వెళ్ళచ్చు. మీరు ముందు వెళ్తే పిల్లలు లేట్ అవుతారు. వీళ్ళందరూ 12:30కి రావాలి. ఈ సంవత్సరం సిస్టమేటిక్గా జరుగుతుంది. ఎందుకంటే అందరూ తిని లేట్ అయ్యి ఇక్కడ 2 గంటలు 1 o'clock లేట్గా మీరు చేస్తే ఆ పిల్లలు అలసిపోతున్నారు. అలసిపోతారు, పిల్లలు అలసిపోతారు. ఇంటికి లేదా 5 గంటలు 12:30 చేసి మీరు ఒక 3:30 కల్లా పంపించేయచ్చు. అర్థమని చెప్పేది. అందుకనే ఫస్ట్ పిల్లల్లో టీచర్స్ తినేసి వస్తారు. మిగతా విశ్వాసంలో ఉండేవారు వడ్డించండి. మీరు ఎవరు వెంటనే వెళ్ళకూడదు. ఒక అరగంట తర్వాతనే మీరు వెళ్ళాలి. వీళ్ళు తిని వచ్చిన తర్వాత మీరు పైనకి వెళ్ళొచ్చు. అంతవరకు కింద మీరు వెయిట్ చేయండి. ఎవరెవరు భోజనం కావాలో ఎవరిని మీరు తినొద్దని చెప్పండి. ఎవరెవరి వల్ల నేను వండమని చెప్తున్నాను, వండి పెడతాను. అవసరపడి ముందు పైనకి వెళ్ళకూడదు. అంతకే అర్థంగా మీరు ఇంటికి వెళ్ళిపోండి. పోతే దాన్ని కూడా ఫస్ట్ పుల్లి కూడా ఫస్ట్ వచ్చిస్తున్నారు. వాళ్ళ కోసమే మెయిన్ మేము చేసేది. దూరం నుంచి వస్తున్నారు కదా, దగ్గర ఉండాలి. హరి పని చేయకూడదు. మీరు వెయిట్ చేసి తినేసారు. ఈ క్రమం మీరు పాటించాలని నేను కోరుకుంటున్నాను. అటువైనా దూరం నుంచి వచ్చిన వారు చెన్నూరు, కొల్లూరు, ముదనపల్లి వీళ్ళందరూ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత చివరిలో పక్కన వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళకూడదు. పైన ఈ క్రమం పాటించండి. దేవుడు సహాయం స్తోత్రించడము. ఇప్పుడు కూడా పిల్లలతో నేను చెప్తాను, అయిన వెంటనే నేను ఫస్ట్ ప్రార్థన చేస్తాం. వెంటనే పోయి మీరే టీచర్స్ వెళ్ళి భోజనం చేసి కిందకి రాదు. నేను అరగంటలో నేను కింద ఉంటాను. నేను ఈ సంవత్సరం 4th క్లాస్ నేను సండే స్కూల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే నాకు చాలా హెక్టిక్ షెడ్యూల్. కొన్ని రోజులు ఉంటాను. ఆ కొన్ని రోజులు పిల్లలకి ఏ విధంగా తీస్తే ఏ విధంగా వాళ్ళకి అవసరాలుగా మనం ఉండొచ్చు నేను చెప్తాను కదా, నేను చేసి చూపిస్తాను. మీతో కూడా అబ్జర్వేషన్ చేయండి. నాకు ఈసారి చాలా నమ్మకం ఉంది. ఈసారి 4th స్టాండర్డ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ 4th స్టాండర్డ్. నేను ప్రైజ్ కోసం కాదు, మంచిగా చదవాలి. పోయినసారి శ్రీకాళహస్తిలో 4th స్టాండర్డ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంతా శ్రీకాళహస్తి. ఆ ఒక్క టీచర్ ఎఫర్ట్స్లో 3 వచ్చింది. ఈసారి నాకు విశ్వాసం ఉంది. 4th స్టాండర్డ్ పిల్లలు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 తీస్తారని నాకు నమ్మకం ఉంది. 4th స్టాండర్డ్ పిల్లలు ఎలాగంటే చూద్దాం. 4th స్టాండర్డ్ సండే స్కూల్లో 4th స్టాండర్డ్ పిల్లలు దీంట్లో చెప్పండి. మనందరం టీం కదా. పోయినసారి శ్రీకాళహస్తి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్ వచ్చింది. ఈసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరికి వచ్చింది? ఎవరికి? నాక మనక? చెప్పండి గట్టిగా.
గట్టిగా చెప్పరా, వస్తుందా రాదా మీకు? వస్తుందా రాదా? ఇక్కడ చేసి చెప్తారా కదా. దీనికి ఒక ప్లాన్ ఉంది, నాకు ఒక ప్లాన్ ఉంది. నేను వచ్చి చివరి వరకు నేను చేయను, 20 లెసన్ త్వరగా ముగించేస్తాను. ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి అన్ని ముందే ముగించుకుని రివిజన్ చేస్తూ ఉంటాం. స్కూల్లో అలాగే చేస్తారు కదా, కూర్చోండి. స్కూల్లో మీరు అలాగే చేస్తారు కదా, ఎలా చేస్తారు? బై అక్టోబర్ నవంబర్ ముగించుకుని రివిజన్ ఎగ్జామ్. అదే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ముగించుకుని అంతా రివిజన్ ఎగ్జామ్ 1, 2, 3. నేను లాస్ట్ ఇయర్ పెడతా అనుకున్నాను. చదివి స్కూల్లో సండే స్కూల్లో ఇంటర్వ్యూ చేయకుండా మీరు ఎలా చేస్తారో చూడాలి కదా. మీరు అందరూ చేస్తారు లేదా పోస్ట్ దగ్గరికి అలా ఉంటుంది. త్వరగా ముగించేస్తాను, ముగించుకుని ఏం చేద్దాం, ఫుల్గా రివిజన్స్ అంతా. ఎప్పుడు ఎగ్జామ్ అంతా మనం సంధించున్నాం. శ్రీకాళహస్తికి పోతే కూడా మంచిది. అంటే ఇప్పుడు నా లెసన్గా నేను చెప్పేసాను మీకు. ఇయర్లీ లెసన్ మన డిసెంబర్ ముందే సెక్రటరీ హాల్లో చూసి ముగించేస్తాం. అప్పుడు తర్వాత మీకు అర్థమైందా? ఈ విధంగా సండే స్కూల్ నేర్పిస్తాం. ఎవరెవరు కొత్తగా పిల్లలు తీసుకురావాలనుకుంటున్నా తీసుకురావాలి. మీ పిల్లలు ఇంటి పక్కన వాళ్ళందరూ తీసుకురావచ్చు. మా టీచర్స్కి చెప్పాము. సరే ఎంతమంది పిల్లలు కొత్త పిల్లలు తీసుకొచ్చాము చేయలేకపోతే లెగని పిల్లలతో వెళ్ళొచ్చు కదా. తీసుకొచ్చావా? రాలేదా? ఎవరైనా తీసుకొచ్చారు కొత్త పిల్లలు? టీచర్స్ కానీ ఎవరైనా తీసుకొచ్చారు కదా? ఏంటి ఓకే గుడ్. ఇక్కడ 2 పిల్లలు తీసుకొస్తున్నారు. తర్వాత ఇద్దరు తీసుకొస్తున్నారు. ఇంక టీచర్స్ ఎంతమంది తీసుకొస్తున్నారు? తీసుకొస్తారు కదా. ఒకళ్ళనే ప్రయత్నాలు. బాబీ సిస్టర్ అతని మిస్సెస్ ఎక్కడ 13th స్టాండర్డ్ తీయాలి. సండే స్కూల్ 13th స్టాండర్డ్ తీయాలి. మళ్ళీ సండే స్కూల్లో రావాలి. సరే కూర్చో. God shall undertake Sunday school ministry and bless it. ప్రభు తామే మన యొక్క సండే స్కూల్ సేవను బాధ్యత వహించి ఆశీర్వదించవలెను. మన కొరకు మనం దేవుని స్తోత్రించుదాము. ప్రభు మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించుదాము. For our meditation this morning, let us turn to 2 Corinthians 9 chapter, verse 6 to 11. ఈ యొక్క ఉదయ కాలమందు మన ధ్యానార్థమై కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు చదువుతాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. But this I say, he which soweth sparingly shall reap also sparingly, and he which soweth bountifully shall reap also bountifully. Every man according as he purposeth in his heart, so let him give, not grudgingly or of necessity, for God loveth a cheerful giver, and God is able to make all grace abound toward you, that ye always having all sufficiency in all things, may bound to every good work, as it is written, he hath dispersed abroad
he had given to the poor, his righteousness remaineth forever. Now he that ministereth seed to the sower, both minister bread for your food, and multiply seed sown, and increase the fruits of your righteousness, being enriched in everything to all bountifulness, which causeth through us thanksgiving to God. Here today I would like to give a few truths about when we sow in tears, we can reap in joyfully. ఈ ఉదయ కాలమందు మనం కన్నీటితో విత్తుచున్నప్పుడు మనము సంతోషముతో పోయుదుము అనే సత్యమును గురించి చెప్పదలుచుచున్నాను. In other words, when we put efforts, then we can reap. మరో మాటల్లో చెప్పాలంటే మనము ప్రయాస పడినప్పుడు మనము ఆ పంటను కోయగలము. The more you put your efforts, the more you can reap. నీవు ఎంత అధికముగా నీ ప్రయాసములను పెట్టుచున్నావో అంత అధికముగా ఫలమును కోయగలము. That's why here it is said that he that soweth sparingly shall reap also sparingly. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. He that soweth bountifully shall reap also bountifully. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. Then we see here in verse 8, God is able to make all this abound towards you. మనము 8వ వాక్యంలో చదువుచున్నాము, దేవుడు తామే సర్వ సమృద్ధిని మీకు అనుగ్రహించగలరు. So if you want to really reap bountifully, you should sow it with the grace of God. కాబట్టి మీరు సమృద్ధిగా పంటను కోయవలనంటే దేవుని కృప చేత మనం విత్తనములు చల్లవలెను. With our wisdom, with our efforts, with our strength, we cannot reap bountifully. మన యొక్క జ్ఞానము చేత, మన యొక్క ప్రయాసము చేత, మన యొక్క కార్యముల చేత మనము విస్తారమైన పంటను కోయలేము. Word of God says, he that is able to sow, God is able to make all this abound towards you. మనము దేవుని యొక్క వాక్యం సెలవించుచున్నది, ప్రతి వానిలో దేవుడు తామే సమస్త విధములైనటువంటి కృపను విస్తరింప చేయగలరు. We may always have all sufficiency in all things. సమస్త సర్వ సమృద్ధిని సమస్తమైన వాటిలో కలిగి ఉండినట్లుగా Everything we can have sufficiency. ప్రతి దానిలో కూడా సమృద్ధి కలిగి ఉండగలము. We can abound also. మన యొక్క We can abound. మనం అభివృద్ధి పొందగలము. Then in verse 11, 11వ వాక్యమందు, being enriched in everything in all bountifulness, which causeth through us thanksgiving to God. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. Through our efforts, God's name should be glorified. మన యొక్క ప్రయాసముల వలన దేవుని నామము మహిమపరచబడవలెను. It is the will of God that we should be fruitful or bountiful. మనము సమృద్ధి కలిగి ఉండుట లేదా మనము ఫలభరితులమై ఉండుట దేవుని చిత్తమై ఉన్నది. It can be our work of the hand. అది మన చేతి ప్రయాసములు కావచ్చు. It can be our physical health and strength. మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యము బలము కావచ్చు. It can be also our spiritual growth. అది మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కావచ్చు. For all these things, unless you put your effort, then only you can able to reap. వీటన్నిటిలో కూడా మనము ప్రయాస పడితేనే మనము పంటను కోయగలము. Even in the word also, a farmer, unless he put the efforts properly, he cannot be able to reap. దేవుని యొక్క వాక్యమందు కూడా విత్తనములు చల్లువాడు అతడు పూర్తిగా ఈ లోకంలో కూడా మనం గమనించినట్లయితే రైతులు కూడా వారు పూర్ణమైనటువంటి ప్రయాస పడినప్పుడే వారు పంటను సరిగా కోయగలరు. వారు సరైన పద్ధతిలో తమ యొక్క ప్రయాసములను పెట్టినప్పుడే సరైనటువంటి పంటను వారు సరైన విధముగా కోయగలరు. వారి యొక్క మనసంతయు మనం ఏలాగున దీన్ని అభివృద్ధి పరచగలము. ఒక విత్తనములు విత్తువాడు ఒక విత్తనమును చల్లుచున్నప్పుడు ఈ లోకములో ఒక విత్తనమును విత్తువారు అతను 2 కార్యములను ఎదురు చూచును. అతను విత్తనములు చల్లేటప్పుడు శ్రేష్టమైన దానిని తన కొరకు అతడు ఉంచుకొనును. కాబట్టి దానిని మరుసటి సంవత్సరము పంట కోయినప్పుడు వెదజల్లడానికి ఎత్తి పెట్టుకొనును.
Next, he happened to keep other things for his food. రెండవదిగా తన ఆహారము కొరకు అతడు కొంత దాచుకొనును. That's the meaning in verse 10, 2 Peter 9:10. He that ministers seed to the sower, both minister bread for your food and multiply the seed sown. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం యొక్క భావమై ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. Yeah. A person who sows will keep the seed for himself and food also he'll get it. విత్తనము విత్తువాడు తన కొరకు విత్తనములను పెట్టుకొనును మరియు తినుటకు ఆహారము కొరకు కూడా దాచుకొనును. Through our life and ministry, such work should take place in our lives. మన యొక్క జీవితము ద్వారాను సేవ ద్వారాను ఇటువంటి క్రియ జరిపించబడవలెను. Whether it is a servant of God or a believer, they should put efforts. Then only they can able to reap. దేవుని యొక్క సేవకులైనను విశ్వాసులైనను వారు ప్రయాస పడినప్పుడు మాత్రమే ప్రతిఫలమును కోయగలరు. Principles are same for all aspects of your life. మన యొక్క జీవితంలోని అన్ని అంశములకు ప్రమాణ నియమములు ఒకటే విధముగా ఉండును. We can use the same principles for our everyday day-to-day life. మన యొక్క అనుదిన జీవితములకు కూడా అవే నియమావళి వర్తించును. For our physical health and strength also we can use it likewise. మన యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యము కొరకు బలము కొరకు కూడా అలాగుననే ఉపయోగించుదము. For spiritual growth also it is the same. ఆత్మీయ ఎదుగుదలకు కూడా అదే నియమావళి ఉండును. So here when we compare ourselves with our spiritual life, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం పోల్చి చూసినప్పుడు when we sow spiritual seeds, it should yield fruits of righteousness. మనము ఆత్మానుసారమైనటువంటి విత్తనములు చల్లుచున్నప్పుడు మనము నీతియుక్తమైన ఫలములను కోయుదుము. There we see that, please see that your children don't walk here and there. మీ పిల్లలు ఇటు అటు నడవకుండా చూసుకోనండి. నవ్వద్దు, కరెక్ట్గా మీరు లైన్లో పెట్టండి, లేకపోతే మీరు వెనక కింద వెళ్ళిపోయి కూర్చోండి. మీరు ఇటు అటు తీసుకెళ్తే మీ పిల్లల్ని కిందకి వెళ్ళి కూర్చోబెట్టండి, మీరు కిందకి వెళ్ళిపోండి. డిసిప్లిన్ పెట్టండి, మీ పిల్లలు డిస్టర్బ్ అయిపోతుంది. ఇంత ఫ్లోలో మంచిగా జరిగినప్పుడు మీరు ఇలా చేస్తే నాకు కష్టం. నవ్వుతున్నాను మీరు పిల్లలు చేసే కార్యాలు నవ్వుతాం. In the world, people sow it first to keep the seed themselves for the next harvest. ఈ లోకంలో రైతులైన వారు విత్తనములు విత్తినప్పుడు అవి పంట కోసిన పిదప తరువాత కాలము కొరకై వారు విత్తనములను దాచుకుందురు. Next we see that they keep it for the food also. రెండవదిగా వారి ఆహారమునకు కావలసినంత కూడా వారు సమకూర్చుదురు. Same thing applies in our spiritual life. మన ఆత్మీయ జీవితములో కూడా ఇదే అంశమే వర్తించును. When we sow it spiritually, first we'll get the seeds for the next to keep it for the next harvest. మనము ఆత్మీయ జీవితంలో పంట కోయుచున్నప్పుడు కూడా మొదటిగా తరువాత కోతకు కావలసిన విత్తనములు చల్లడానికి కావలసిన విత్తనములు మనకు దొరుకును. When we properly sow, then we can get seeds which is strong enough for the best for the next harvest to be sown. మనము సరైన విధముగా విత్తనములు విత్తినప్పుడు మరుసటి విత్తనములు చల్లుటకు కావలసినటువంటి మంచి నాణ్యమైనటువంటి విత్తనములు మనకు లభించును. Next we use that for the food also. తరువాతదిగా మనము దానిని ఆహారములకు కూడా ఉపయోగించుకుందుము. So now we are going to see how we need to sow. కాబట్టి మనం ఏలాగున విత్తవలెను అను దాన్ని మనం చూడబోచున్నాం. A person who wants to sow it, he will first need to break the fallow ground. మొట్టమొదటిగా ఆ విత్తనములను విత్తువాడు Fallow ground. Hosea chapter 10 verse 12. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ హోషేయ 10వ అధ్యాయం 12వ వాక్యం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. Sow to yourself in righteousness. నీతి నిమిత్తమై మీరు విత్తనములు విత్తుడి. Deep in mercy. దాన్ని మీరు ప్రేమయను కోత కోయుడి.
break up your fallow ground. మీ యొక్క బీడు భూములను దున్నుడి. A person who wants to sow the seed in the farmland will need to break up his fallow ground. తన యొక్క పొలంలో విత్తనములు చల్లాలని ఎంచుచున్నవాడు తన యొక్క భూమిని మొదటిగా దున్నవలెను. Then he will remove all the stones. అటు తరువాత అతడు అక్కడ ఉన్నటువంటి రాళ్లను తీసివేయును. Then he will remove the stones and using the tractor loose the soil, remove the stones and throw them away. ఆ యొక్క ట్రాక్టర్ను ఉపయోగించి ఆ పొలమును దున్ని రాళ్లను తీసివేసి ఆ యొక్క భూమిని చదును చేసి మెత్తనిగా చేయును. If a land is not used for a long time, it will get harder. ఒక భూమి అన్నది దీర్ఘకాలముగా ఉపయోగించకుండా ఉన్నట్లయితే అది గట్టిబడును. Lazy people will not use the land; they will buy it and keep it. So then the land will become hardened, filled with all the thorns and all rubbish. సోమరి వాళ్ళు పొలమును కొని దాని విత్తరు, దాన్ని అలాగే విడిచిపెడతారు. కాబట్టి ఆ భూమి గట్టిపడి అందులో ముళ్ళ పొదలు గచ్చ పొదలను మొలుచును. But a person who strive or labor regularly, they will break the fallow ground, loose the soil and throw away all the stony things. అయితే కష్టపడే ఒక వ్యక్తి ఆ పొలమును నిత్యము దున్నుచు అందులో ఉన్నటువంటి రాళ్లను వేరి ఆ పొలమును ఎప్పుడు కూడా సేద్యమునకు సిద్ధముగా ఉంచును. Even so in our spiritual life also it is the same. మన ఆత్మీయ జీవితంలో కూడా ఇదే నియమమే వర్తించును. People, for lazy people, sluggard people, slothful people, those who don't labor for the Lord, they have their heart fell up. ఎవరైతే సోమరులుగా దేవుని కొరకు కష్టపడే మనస్తత్వం లేని వారుగా ఉంటారో వారి యొక్క భూమి అన్నది అది కఠినపరచబడి గట్టిపడి ఉండును. People who are lazy in the spiritual life, ఆత్మీయ జీవితంలో సోమరితనం కలిగిన వారు, they are like the fallow ground. వారు ఆ దున్నని బీడు భూమి వలె ఉన్నారు. Lazy people means those who don't come for the meeting. సోమరి వారు అనగా వారు కూటమునకు రారు. They will not pray. వారు ప్రార్థించరు. They will not read the Bible. బైబిల్ చదవరు. Even they pray for 5-10 minutes. వారు 5-10 నిమిషాల మటుకే ప్రార్థిస్తారు. Then they will read the one chapter or more chapters. ఒక అధ్యాయమైనా చదువుతారు లేదా అది కూడా చదవరు. They might have received the Holy Spirit. They will not get filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉన్నను ఆత్మలో నింపబడరు. They don't sanctify their lives. వారి జీవితాన్ని శుద్ధీకరించుకోరు. They have a normal worldly life. వారు లోక ప్రకారమైన సాధారణ జీవితం చేయుదురు. They are all lazy people. వారందరూ కూడా సోమరి వారు. They are all slothful people. వారందరూ కూడా సోమరిపోతులు. Again I am repeating the same thing. మరలా నేను అదే కార్యమునే చెప్పుచున్నాను. Read just Bible, just one chapter. ఒక అధ్యాయం చదువువారు. Those who pray for 5-10 minutes, half an hour. 5-10 నిమిషాలు లేదా ఒక అరగంట ప్రార్థన చేసేవాళ్ళు. Those who don't come for the meetings, వారు కూటములకు రాని వారు. those who don't sanctify themselves, తమను తాము శుద్ధీకరించుకొనని వారు. those who have all the type of word and worldliness and wickedness in the life. వారి యొక్క జీవితములో లోకము సంబంధించిన సమస్తమైన దుష్టత్వమును కలిగిన వారు. They have the heart hardened. వారి యొక్క హృదయం అన్నది కఠినపరచబడి ఉండును. Those who don't walk according to the truth, when the word of God is given, they should disobey and harden themselves. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించరు. దేవుని వాక్యం వారికి అనుగ్రహించబడిచినప్పుడు వారు లోబడరు. వారి హృదయాన్ని కఠినపరచుకొందురు. They have the heart hardened or fallow ground. వారి యొక్క హృదయము కఠినపరచబడి ఉండును. అదే బీడు భూమిగా ఉండెదరు. Respect to such people, what does the Lord say? అటువంటి వారికి ప్రభువు ఏమని చెప్పుచున్నారు? Turn to Jeremiah chapter 4 verse 3 and 4. ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 3-4 వాక్యముల యందు Here we see, break up your fallow ground. ఆయన అక్కడ మనం గమనించుచున్నాము, మీ బీడు భూములను దున్నుడి. Sow not among thorns. కాబట్టి ముళ్ళ పొదలలో విత్తనములు చల్లకుడి. Circumcise yourself to the Lord and take away the foreskin of your heart. మీ యొక్క హృదయములను దేవుని కొరకై సున్నతి చేయుడి. యూదా వారికిని
యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆపివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకుండునట్లు యూదవారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. Don't sow among the thorns. What does it mean? What does thorns show? ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక అనగా ఇక్కడ ముళ్ళ పొదలు అనగా అది దేనిని సూచించుచున్నది? Matthew 13 chapter verse 22. మత్తయి సువార్త 13వ అధ్యాయం 32వ వాక్యం మనం గమనించినట్లయితే, అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగిన 13 chapter verse 22. 13వ అధ్యాయం 22వ. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినవాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. So what the throne refers to? ఇక్కడ ముళ్ళ పొదలు దేనిని సూచించుచున్నవి? Cares of this world, ఐహిక విచారములు, deceitful of riches, ఆ యొక్క ధన మోసము. then in verse 4 chapter verse 19 Mark, lust of other things. 4వ అధ్యాయం 19వ వాక్యంలో చదివినట్లయితే ఇతర వస్తువుల మీద ఉన్నటువంటి ఆశ, అపేక్ష. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 19వ వాక్యం. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు వీరి వాక్యము విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరీతరమైన అపేక్షలను లోపల చూసి వాక్యమును అణచివేయడం వలన అది నిష్ఫలమగును. అనేకమైనటువంటి ఆపేక్షలు వారికి ఉన్నవి, అవి కూడా ముళ్ళతో సమానము. మీకు ఐహిక విచారం ఉన్నప్పుడు, love for the riches, ధనమోసం ఉన్నప్పుడు, when you have the pleasures of life, ఈ యొక్క లోక ఆశలు మీకు ఉన్నప్పుడు, what is in Luke 8 chapter verse 14 also. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వాక్యమును కూడా చదవండి. That is, we see cares, riches and pleasures of this life, and will choke this word of God which is sown in your life, will bring forth more fruit to perfection. జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి దేవుని విత్తబడినటువంటి వాక్యము పరిపక్వముగా ఫలింపనివ్వదు. We have the cares of this world, ఈ ఐహిక విచారములు మీలో నిండి ఉన్నప్పుడు, we have the love for the riches, love for the money and for riches, ధన వ్యామోహము మీకు ఉన్నప్పుడు, when you have the lust for the pleasures of this life, ఈ యొక్క లోకానుసారమైన జీవితముల గురించినటువంటి ఆశలు మీకు ఉన్నప్పుడు, various pleasures, వివిధ సంబంధమైనటువంటి జీవన సంబంధమైనటువంటి ఆశలు, విచారములు, they are like a throne. అవన్నీ కూడా ముండ్ల వంటివి. Your heart will be like a ground, but if all these things are there, it will harden your life. You will become a fallow ground. మీ యొక్క హృదయములు అన్నటువంటివి భూమి వలె ఉండును. అయితే ఇవన్నీ నిండి ఉన్నప్పుడు మీ హృదయములు ముండ్ల పొదలతో గచ్చ పొదలతో నిండినదై అది బీటు భూమిగా తేలిపోవును. What should you do if you want to be fruitful? మీరు ఫలభరితులై ఉండవలనంటే ఏమి చేయవలెను? First you have to break up your fallow ground. మొట్టమొదటిగా మీ బీడు భూమి దున్నబడవలెను. You should not have wickedness in your life. మీ యొక్క హృదయంలో ఆ దుష్టత్వం అన్నది ఉండకూడదు. The word of God, you are plowed to wickedness. ఆ యొక్క దుష్టత్వమును మీరు దున్నివేయుడి. Now you are plowed to wickedness in Hosea chapter 10 verse 13. You are plowed to wickedness, the word of God says. దేవుని యొక్క వాక్యము హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 14వ వాక్యంలో చెప్పుచున్నది, మీ యొక్క బీడు భూములను దున్నుడి. In verse 13, you are plowed to wickedness. నీ ప్రవర్తనను ఆధారము చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు అంటే wickedness was in your life and you want to plow that. చెడుతనము నీ జీవితంలో ఉన్నది, నీవు దానిని దున్నవలెను. దున్నవలెను కాదండి, మీ జీవితంలో ఉంది కాబట్టి మీరు అది దున్నుతున్నారు. మీ జీవితంలో చెడుతనం ఉంది కాబట్టి మీరు దాన్ని దున్నుచున్నారు. చెడుతనం ఉంది కాబట్టి మీరు అది దున్నుతున్నారు. మీ క్రియలన్నీ చెడుతనం వస్తున్నాయి, మంచిగా లేవు కదా హృదయంలో. ఇవన్నీ గట్టిగా
All these things are like hardness in your heart. ఇవన్నీ కూడా మీ యొక్క హృదయమును కఠినపరచుచున్నవి. One day we'll see what are things that are hard in our heart. One day we'll see separate. ఒక రోజు సెపరేట్ గా మన హృదయాన్ని కఠినపరిచే కార్యాలను గురించి మనం ధ్యానించుదాము. When we have all these things, your life cannot be fruitful to anybody. ఈ యొక్క కార్యములు మన హృదయంలో మనలో ఉన్నట్లయితే మనం ఎవరికి కూడా ఫలభరితులుగా ఉండనేరము. Your life cannot be a glory to others. God and to others. మీ యొక్క జీవితం అనేది ఇతరులకు దేవునికి మహిమార్థముగా ఉండనేరదు. Here we need to sow it in tears to reap joyfully, so that your life can be a source of glorification through us to God. ఇక్కడ మనము కన్నీటితో విత్తనములు విత్తి సంతోషముతో పరలోకయోని ఉండవలెను. తద్వారా మన యొక్క జీవితం అన్నది దేవునికి ఇతరులకు మహిమార్థముగా ఉండవలెను. And you say your life is really a glory to the Lord. నిజముగా మీ యొక్క జీవితం దేవుని నామ మహిమార్థముగా ఉన్నదని చెప్పగలరా? Have you had that confidence? My life is really a glory to the Lord. మీలో ఎంత మందికి నా యొక్క జీవితం నిజముగా దేవుని నామ మహిమార్థముగా ఉంది అని చెప్పగలిగే ధైర్యం ఉన్నది? మహిమగలగా సంతోషంగా నా దేవుడిని సంతోషపరచగలను, మహిమగలగా చేస్తున్నానని చెప్పి ఎంతమంది నిత్యం ఉన్నాయి చేయలేపండి. చూసుకోండి సంఘంలో ఎలా ఉన్నారు. సాక్షి చెప్పలేదు ఎలక్ట్రిక్ పడుతున్నాయి, సాక్షి చెప్పలేకపోతుంది. ఎవరు చెప్పండి, నేను చెప్తాను, సాక్షి చెప్పాలి. 10 మంది వచ్చారు దేవుడు చేసిన కృష్ణరోజులో, 10 మంది వచ్చారు, 9 మంది రాలేదు, ఒకరు వచ్చారు. అప్పుడు దేవుడు సంతోషపడ్డారు. మిగతా 9 ఎక్కడ అడిగారు, మీరు ఎవరు సాక్షి చెప్పారు, మీరు ఏం కదా సంతోషపడతారు? దేవుడు చేసే చిన్న చిన్న కార్యాలు ఎవరు చెప్పదు మీరు ఎక్కి సాక్షి చెప్తేనే సంతోషపడతారు. ఎలా మైకి పడుతుంది? మీరు సాక్షి చెప్పకుండా కూర్చుంటే ఎలా చేయలేకపోతే వేస్ట్. దేవుడు సంతోషపడలే, ఇవాళ మిమ్మల్ని చూసి ఎవరు చూసి సంతోషపడలే, దేవుడు నామం మహిమపడలేదు మీ ద్వారా, చేయకపోతే వేస్ట్. అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. హౌ డిడ్ మై లైఫ్ చేంజ్? నా యొక్క జీవితం ఎలాగున మార్చబడును? నా జీవితం ఎలా మార్చి తెలుసు మీకు? సండే స్కూల్ అయింది 1985లో. అయిన వెంటనే మా హెడ్ మాస్టర్ ఈ సంవత్సరం మీరు 11 years చదివారు, 11 years సండే స్కూల్ చదివారు. దేవుడు చేసిన మేలు మీరు లేచి చెప్పండి అంటే ఒక్కరు కూడా లేదు. ఆ స్టేజ్ కూడా అప్పుడు మా క్లాస్మేట్స్ ఒక్కరే లేదు. నాకంటే మంచి ఆత్మీయులు అప్పుడు ఉన్నారు. సిస్టర్ ప్రిన్సీ పేదంపులు ఎవరు లేదు, ఒక్కరు కూడా లేదు. అప్పుడు దేవుడు అంటే నేను ఇన్ని వేలు చేశాను కదా, నువ్వు లేవచ్చు కదా, చెప్పచ్చు కదా అంటే అప్పుడు దేవుడు నన్ను నిర్బంధం చేసినప్పుడు అంటే ఒక హృదయం నుంచి నేను లేచాను. అంటే అప్పుడు నేను ఆత్మీయ కాదు, లేచి దేవుడు చేసిన మేము చెప్పినప్పుడు నా హృదయం ఒక ఖచ్చితంగా అంతా బయట తెచ్చివేసింది. నాకు చాలా లోక ఫ్రెండ్స్ అంటే ఎక్కడ ఇంటికాడ ఫ్రెండ్స్, స్కూల్లో ఫ్రెండ్స్, గేమ్స్ ఆడే ఫ్రెండ్స్, ఇంటికాడ ఫ్రెండ్స్, లోక ఫ్రెండ్స్ అంటే చాలు. ఎవరు గేమ్స్ పిచ్చర్, క్రికెట్ పిచ్చర్, అథ్లెటిక్స్ పిచ్చర్, 24 గంటల్లో ఇదే. నేను ఏమనుకున్నానంటే ఎవరెస్ట్ సమయం ఉన్నాం దాన్ని ఎంజాయ్ చేయాలి. ముసలోడైన సమయం నీళ్ళ దూకి దాటి సర్వీస్ పచ్చిదారు పనులు లేకపోవచ్చు, అంతవరకు మనం ఎంజాయ్ చేయాలి. నేను అదే అనుకున్నా. నా దేవుడు నన్ను ఊరుకోలేదు. నువ్వు లేచి సాక్షి చెప్పే దేవుడు చేసిన మేలు లేచి చెప్పు అని చెప్పినప్పుడు నాలంతా కడిగిన తనంతా దేవుడు తెలిపేస్తాను. అక్కడ టర్నింగ్ పాయింట్. That was my turning point when I gratefully got up and testified all what did through the Sunday school. My life changed. నేను ఎప్పుడైతే కృతజ్ఞతల హృదయంతో సండే స్కూల్లో లేచి నేను సాక్ష్యం చెప్పానో నా జీవితము ఒక మలుపుగా మారెను. Until that time, 300 servants, 300 to 400 servants of God shed tears and prayed for my salvation. అప్పటి వరకు దాదాపు 300-400 మంది దేవుని సేవకులు నా రక్షణ కొరకు వారు కన్నీరు విడిచి ప్రార్థించిరి. Because we were in headquarters in Hadia, at that time headquarters Hadia,
So my mother used to say, parents used to say to everybody to pray for my salvation. అప్పుడు మేము హెడ్ క్వార్టర్స్ అడియార్లో ఉంటేమి మా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరితో కూడా నా యొక్క రక్షణ కొరకు ప్రార్థించమని వారు విన్నవించి ఉన్నారు. Nobody thought I will get salvation. నేను రక్షణ పొందుతానని ఎవ్వరూ కూడా ఊహించలేదు. Because of being all shed tears. నా కొరకు అనేకులు కన్నీరు కార్చారు. For a few years I was away from the Lord. కొన్ని సంవత్సరములు నేను దేవుని విడిచి తొలగిపోతిని. I used to come for all the meetings. నేను కూటములకు అన్ని కూటములకు వస్తాను. Just to present myself. నేను మటుకు అక్కడ హాజరు వేసుకున్నట్లుగా ఉంటాను. There was no change in my life. అయితే నా జీవితంలో ఎటువంటి మార్పు కూడా లేదు. One day the Lord touched me through the testimony. ఒక్క రోజు దేవుడు సాక్ష్యం ద్వారా నా జీవితాన్ని ముట్టెను. I had the gratefulness to God for all what He did in my life. When I testified, God changed my life. దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటి కొరకై ఒక కృతజ్ఞత నాలో కలిగినప్పుడు దేవుడు నా జీవితంలో ముట్టెను. When you testify, మీరు సాక్ష్యం చెప్పుచున్నప్పుడు with a grateful heart, when you testify, కృతజ్ఞత గల హృదయముతో మీరు సాక్ష్యం చెప్పుచున్నప్పుడు God will remove all the darkness from your life. All the satanic powers will be driven away. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటి శక్తులు లేదా సాతాను శక్తులన్నీ కూడా పారద్రోలబడెను. When you testify gratefully in the presence of God, God's name not only will glorify, God will be able to rejoice because of your glorification. మీరు లేచి దేవుని సముఖంలో సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని యొక్క నామ మహిమార్థమై మీరు సంతోషించగలరు. అలాగే మనం లేచి సాక్ష్యం చెప్పినప్పుడు దేవుడి నామ మహిమపడతాడు. దేవుడు మన గురించి సంతోషపడతాడు. ఎందుకు 10 కుష్ఠరోగులు వస్తే 9 మంది రాళ్ళ నుంచి దుఃఖపడ్డాడు. ఒకడు వచ్చి దేవుడిని హృదయంతో స్వస్థపరిచినందుకు వచ్చినప్పుడు యేసు సంతోషపడ్డాడు. మీరు లేచి సాక్ష్యం చెప్పండి, యేసు చూసి కన్నీరు కాస్తున్నారు, దుఃఖపడుతున్నారు మిమ్మల్ని గురించి. దేవుడు దుఃఖపడితే మీకు ఎలాగ ఆశీర్వాదాలు దొరుకుతాయి? ఏ ఆశీర్వాదాలు దొరుకుతాయి? ఈ సంఘంలో లేచి సాక్ష్యం చెప్పేదానికి కృతజ్ఞత దొరికేలేదు. దేవుడు వేస్ట్ చేయాలని అనుకుంటారు. మీకు కృతజ్ఞత దొరికేదానికి మీకు చేయలేదు. మీరు లేచి సాక్ష్యం చెప్పడం గురించి మీకు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. మీరు ఆత్మీయతలు ఎదగలేదు. అంతకాలం హృదయం వచ్చి సాతాను మీరు హృదయంలో చూస్తారు. మీరు సాక్ష్యం చెప్పకుండా సాతాను మీరు పట్టుకున్నారు. నేను శపిస్తలేదు, ఉండాలి సత్యం సత్యంగానే చెప్తాను. వాక్యం ఆధారం మీరు లేచి కృతజ్ఞత ఎంతమంది సాక్ష్యం చెప్పలేదో సాతాను మీ జీవితాన్ని పట్టుకుని నేను ముందుకు సాగకుండా అలాగే పెట్టాను. వాక్య ఆధారం చెప్తున్నాను. చదవండి. రోమి 1వ అధ్యాయము 20 నుంచి చదవండి. 21 నుంచి చదవండి. 23 వరకు చదవండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని దేవుని ఎరిగి దేవుణ్ణి మహిమపరచలేదు. జీవనంలో దేవుడు అని తెలుసుకుని మీరు దేవుడిని స్తుతించుకున్నారు. నేను చెప్పి చేయటం కాదు. మీకు హృదయం లేదు కాబట్టి అప్పుడు మీరు ఎలాగ దేవుడి గురించి సంతోషపడతారు? మీరు ఇద్దరు లేకపోతే మిమ్మల్ని కూడా దేవుడు మీ నుంచి దుఃఖపడతారు. ఎలా సంతోషపడతారు? మీకు హృదయం లేదు. దేవుడు అని మీరు చేయాలి. మీరు మాట దేవుడు నా మహిమపరచాలి. నేను ఉన్న అవసరం నేను చెప్తున్నాను. దుఃఖంతో నెక్స్ట్ చదువు. తమ వాదములు ఎందు వ్యర్థులైరి. చూడు, they knew God, they glorified Him not as God, neither were thankful. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపను లేదు. Not thankful. వారు కృతజ్ఞత కలిగిన వారై ఉండలేదు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేదు. ఒకటి కూడా మోసం లేదు. ఒక గుర్రం కంటే మోసం. గుర్రం మర్చిపోదంట. నేను చదివాను ఒక ఆర్టికల్. ఒక్కటి ఏదో ఇంకేస్తే 2 సంవత్సరాలు మర్చిపోదు. సహాయం చేసుకోవడం పరిగెత్తి నుంచి 4 ఎగిరి 4 అంతా థ్యాంక్స్ చెప్తాను. 4 ఎలా వస్తుందంటే కృతజ్ఞత. నువ్వు చేసిన మేము నేను మర్చిపోలేను. ఎన్ని సంవత్సరాలు అయితే నాకు మర్చిపోతాను. గుర్రం మర్చిపోదంట. గుర్రం కూడా మర్చిపోదంట. వాళ్ళంతా చాలా జ్ఞానీయులంట. నేను ఒక ఆర్టికల్ చదివాను. గుర్రం ఎవరైనా ఏదైనా ఇస్తే అది మంచి సంతోషంగా మంచి
చూసుకోండి. సంవత్సరం కూడా మర్చిపోతారు. ఎన్ని సంవత్సరాలు కూడా మర్చిపోకుండా సంతోషంగా వచ్చి ఇచ్చిన దగ్గరికి వచ్చి సంతోషంగా అది ఏం చేస్తుందో తెలియదు నాకు. అయితే ఎవరైనా హాని చేస్తే ఏదైనా డేంజర్ అనుకుంటే అది ఏం చేస్తుంది తెలుసా? అది ఒక సైడ్ చూస్తున్నారు, ఇలా చూస్తుందంట లెఫ్ట్ కట్. ఎందుకు డేంజర్ అని చెప్పేది? ఒక మనిషి ఒక గుర్రానికి హాని చేసిన ఎడల అది ఒక వైపుగా చూసును. అది తన ఎడమ కంటితో ఒక అపాయమును అది గుర్తించుచున్నది. ఆ భయం అన్నది మన మెదడు యొక్క కుడి భాగము ద్వారా అది ఆధీనం చేసుకొనబడును. అది ఎడమ కుడి వైపున క్రియ చేస్తుంటే ఎడమ వైపున దాని ప్రతిస్పందన ఉంటుంది. అది చాలా జ్ఞానము కలిగినది. మనము జంతువుల కన్నా కూడా మూర్ఖులమై ఉన్నాము. ఇంతవరకు దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, దేవుడు నాకు ఏది చేయలేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దేవునికి కృతజ్ఞత గల హృదయం లేదు. నేను కోపంతో చెప్పడం లేదు, దేవుడు ఉన్నారు కాబట్టి దేవుని మనసును ఎరిగిన వాడినై. దేవుడి మనసు ఎరిగిన దేవుడి మనసు ఏముందని చెప్తున్నాను. దేవుని మనస్సును ఎరిగిన వారమై దేవుని యొక్క మనస్సును మీకు బయలుపరచుచున్నాము. సంఘములో కూడా ఒక గుంపు జనులున్నారు. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచను, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. వారు తమ యొక్క ఆలోచనల యందు వారు వ్యర్థులైరి. వారి యొక్క అవివేక హృదయము అంధకారమయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. సాక్ష్యం చెప్పే అనుభవం లేని వారు మీరు జ్ఞానులు కారు, మీరు బుద్ధిహీనులై ఉన్నారు. దేవుడు వారిని బుద్ధిహీనులని చెప్పుచున్నారు. అటువంటి వారు వ్యర్థమై ఊహల యందు వ్యర్థులై ఉందరు. వారి యొక్క తలంపులలో వారికి జయముండదు. అందుకనే వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. 24 ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎందుకు మీరు ఒక జయ జీవితం చేయలేకుండా పోచున్నారు? ఎందుకనగా మీరు దేవుని మహిమపరచడం లేదు, కృతజ్ఞత హృదయం లేకుండా ఉన్నారు. then your heart becomes foolish, your heart becomes darkness. సాక్ష్యం ద్వారా మీరు దేవుని మహిమపరచకుండా పోయినట్లయితే, కృతజ్ఞత గల హృదయం లేనట్లయితే మీ హృదయము కఠినపరచబడి అంధకారమయమవును. You don't have control over your imagination. మీ యొక్క ఊహల మీద మీకు ఒక ఏలుబడి ఉండదు. You commit sins in your imagination. మీ యొక్క ఊహల యందు కూడా మీరు పాపము చేయుదురు. That's what God is giving up to all kinds of uncleanness. అందుకని దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించుచున్నారు. Such things should not take place in our life in the days to come. ఈ రాబోచున్న దినములలో అటువంటి కార్యములు మన జీవితంలో సంభవించకూడదు. All the sins of wickedness in your life. ఇవన్నీ కూడా మీ జీవితంలో ఉన్నటువంటి చెడు కార్యములైనవి. Plow them and throw them away. దేవుడు వాటన్నిటిని కూడా దున్ని వాటన్నిటిని కూడా బయటకు పారవేయ కోరుచున్నారు. God doesn't want you to harden your heart. దేవుడు మీ హృదయాన్ని కఠినపరచవాలని కోరడం లేదు. In Jeremiah chapter 4 verse 3
circumcise the foreskin of your heart. కనుకనే ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యంలో మీ హృదయం యొక్క చందనం తోలును చేదనస్కారం చేయుడి. Remove the hardness of your skin. మీ యొక్క హృదయంలో ఉన్న ఆ కఠినత్వాన్ని తొలగించుడి. Remove all your ungratefulness. మీ యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క కృతజ్ఞత లేని స్వభావాన్ని తొలగించుడి. Remove all kinds of disobedient, rebellious nature. సమస్త విధమైనటువంటి అవిధేయ స్వభావములను తొలగించుడి. When God says, my son, my daughter, get up and glorify. If you don't get up, you are disobedient to God's voice. దేవుని యొక్క నామము ఈ మార్గముగా మీరు లేచి చెప్పని ఎడల, When God says, my son, my daughter, get up and testify. నా కుమారుడా లేచి My son, my నా కుమారుడా daughter. నా కుమార్తె సాక్ష్యం చెప్పమని చెప్పినప్పుడు, Did not God say to you? దేవుడు మీకు Did not God say to you to get up and testify? దేవుడు మీకు సాక్ష్యం చెప్పమని చెప్పలేదా? When you hear the voice of God, when you don't get up and testify, you are rebellious, disobedient. దేవుని యొక్క స్వరము విని మీరు లేచి సాక్ష్యము చెప్పని ఎడల మీరు తిరుగుబాటు చేయుచున్న వారై అవిధేయత చూపు వారై ఉన్నారు. Then your heart becomes harder. అప్పుడు మీ హృదయము కఠినపరచబడును. So you have to break up that hardness of your heart. కాబట్టి ఆ హృదయం యొక్క కాఠిన్యమును బద్దలు చేయవలెను. Rebellious character, disobedient character. ఆ యొక్క అవిధేయత స్వభావమును, ఆ యొక్క తిరుగుబాటు స్వభావమును, Stiff-neck character. Stiff-neck. ఆ యొక్క వంగని మెడ కలిగినటువంటి స్వభావమును, Wicked characters. ఆ యొక్క చెడు స్వభావమును God want to blow them and throw them away. దేవుడు వాటన్నిటిని దున్ని బయట పారవేయవలని కోరుచున్నారు. Then what you are supposed to do? అప్పుడు మీరు ఏమి చేయవలని ఉన్నారు కోరబడి ఉన్నారు. So now you have to sow it in righteousness. ఇప్పుడు మీరు దాన్ని నీతియుక్తముగా విత్తనములు చల్లవలెను. Righteousness means every divine character. నీతి యందు అనగా ప్రతి విధమైన దైవిక స్వభావములో For us to sow it, you should sow it in faith. మనము విత్తుచున్నప్పుడు విశ్వాసముతో విత్తవలెను. When a farmer in the world sow it, we have the faith that God will send the rain in his due season. ఈ యొక్క లోకంలో ఒక రైతు విత్తనములు విత్తుచున్నప్పుడు అతనిలో ఒక విశ్వాసం, దేవుడు తగిన కాలమందు వర్షమును కురిపించును. That's why beforehand we have to prepare the land. అందుకనే దానికి ముందుగానే అతడు తన భూమిని సేద్యపరచును. He has a faith in that nature. అతనికి ప్రకృతి మీద ఒక విశ్వాసం ఉన్నది. How much more we should have faith in our God and trust in our God. అలాగైనట్లయితే మన దేవుని మీద మనకి ఇంకా ఎంత అధికమైన విశ్వాసం ఉండి ఆయన యందు మనం నమ్మకం ఉంచవలెను. If you want to be fruitful in all your efforts, you should have faith and trust firstly in your God. మీ యొక్క ప్రయాసములన్నిటిలో కూడా మీరు ఫలితములను అనుభవించవలనంటే మనకు దేవుని యొక్క విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఉండవలెను. Here the apostles, when you turn to Luke 17 chapter verse 5 and 6, లూకా సువార్త 17వ అధ్యాయం 5-6 వాక్యములను మనం చదివినట్లయితే, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు here apostle, Lord, increase our faith, Lord, help our unbelief, Lord. ఇక్కడ అపోస్తలుడు ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము, మా యొక్క అవిశ్వాసము నుంచి మనం తప్పించుమని అడిగినప్పుడు What did Jesus say? ప్రభు ఏమని చెప్పారు? ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి. So Jesus comparing faith to the mustard seed. యేసు విశ్వాసమును ఆవగింజతో పోల్చుచున్నారు. If your faith have to grow, if your faith have to grow, మీ యొక్క విశ్వాసం అభివృద్ధి చెందవలనంటే you have to plant the seed of faith. మీరు విశ్వాసం అనే విత్తనమును మొదటిగా నాటవలెను. You should be planted. అది నాటబడవలెను. Then only there will be a growth. అప్పుడు మటుకే ఒక ఎదుగుదల ఉండును. So seed has to be planted, then the seed will grow. ఆ విత్తనం అనేది నాటబడవలెను, అప్పుడే అందులో ఎదుగుదల వచ్చును. We should have the seed of faith. మనకు విశ్వాసం అనే విత్తనం ఉండవలెను. When you have the seed of faith and plant it, మనకు ఆ విశ్వాసం అనే విత్తనము కలిగి మనం దాన్ని నాటినప్పుడు then your words of faith also will come. మనలో విశ్వాసపు మాటలు కూడా వచ్చును. As I said to you that before the message, I asked first time children, this year is it possible? First, second, third prize, will you all get it? I asked them by faith. నేను ఈ పూట ప్రారంభంలో ముందుగా పిల్లల్ని అడిగాను, రాబోచిన సంవత్సరంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ సెంట్రల్ ప్రైజెస్ మీకు వస్తాయా అని నేను విశ్వాసంతో వారిని అడిగాను. This is planting the seed of faith in their life. వారి యొక్క జీవితంలో విశ్వాసం అనే విత్తనమును నేను నాటుచున్నాను. I am planting the
faith in my life also. నా యొక్క జీవితంలో కూడా విశ్వాసం అనే విత్తనమును నాటుచున్నాను. I need to trust my children. I need to trust in God also. నేను నా పిల్లల మీద నమ్మకం ఉంచవలెను, దేవుని మీదను నమ్మకం ఉంచవలెను. So then when you keep on sowing that seed of faith and cultivating or making it grow, then one day you can see the fruit of it. ఆ విశ్వాసం అనే విత్తనమును విత్తుచు దానిని ఎదిగింప చేయుటకు ప్రయాసపడుచున్నప్పుడు ఒక దినమందు ఆ విత్తనము యొక్క ఫలమును చూడగలము. The same way, whether it is in your life or in your physical health or spiritually, you should have planted the seed of faith. కాబట్టి అది నీ యొక్క అక్షరార్థమైన జీవితమైనను ఆత్మీయ జీవితమైనను విశ్వాసం అనే విత్తనమును నాటవలెను. When you plant it, then you can, through faith, when it grows, then you can succeed in your life, in your health, and in your spiritual growth. మీరు విశ్వాసముతో దాన్ని నాటినప్పుడు అది ఎదిగి అది మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీ సమస్తమైన కార్యములలో అది అభివృద్ధి చెంది ఫలములిచ్చును. But for that there is one thing you have to do. అయితే అందు నిమిత్తమై ఒక కార్యం మీరు చేయవలసి ఉన్నది. If it has to grow, you should come to the death experience. ఆ యొక్క విత్తనం ఎదగాలి అంటే మొలకెత్తాలి అంటే అది మరణం అనే అనుభవంలోనికి వెళ్ళాలి. That's why a seed which is dry or fully dead will able to be fruitful. కాబట్టి ఒక విత్తనం మొదటిగా చచ్చితేనే కానీ అది అధికమైన ఫలమునివ్వదు. In the same way, in our spiritual life also. అదే విధముగా మన ఆత్మీయ జీవితంలో కూడా Jesus said the same thing. యేసు అదే కార్యమును చెప్పి ఉన్నారు. Turn to the Gospel of John, chapter 12, verse 23 and 24. యోహాను సువార్త 12వ అధ్యాయం 23-24 వాక్యములను మనము చదివినట్లయితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. So when he died, bring us so much fruit. అది చచ్చిన ఎడల విస్తారమైన ఫలమిచ్చును. So Jesus said, if you love your life, you will lose it. కనుకని యేసు చెప్పెను, మీ యొక్క ప్రాణములను ప్రేమించిన ఎడల మీరు దాన్ని కోల్పోదురు. But if you lose your life, you shall gain it. అయితే మీరు దాన్ని కోల్పోయిన ఎడల దాన్ని పొందుదురు. Try to lose your life, put your efforts and see to that you happen to labor or suffer, then only you can able to have a growth. మీ యొక్క జీవమును పెట్టవలనంటే మీరు కష్టపడవలను, శ్రమ పడవలను. To profit or have a growth, you need to labor and suffer. మీరు ఒక ఎదుగుదల ఉండవలను అంటే మీరు శ్రమ పడవలను, కష్టపడవలను. A farmer will labor and suffer for it to be fruitful. ఒక రైతు కూడా అతడు ఫలభరితముగా ఫలమును అనుభవించుటకు కష్టపడి శ్రమ పడును. He will not sit at home and enjoy the comforts to be fruitful. అతడు ఆ ఫలములు రావాలంటే ఇంటి వద్ద కూర్చొని ఆ యొక్క సుఖములను అనుభవించడు. Just by commanding, you will not able to be fruitful. ఊరికే ఆజ్ఞను జారీ చేయడం వలన ఫలములను అనుభవించలేడు. You need to go down to the field and labor. అతడు కూడా పొలము వద్దకు వెళ్ళి కష్టపడవలెను. Even the servants of God are believers. By sitting in the comforts, you are not going to be fruitful. సేవకులైనను విశ్వాసులైనను ఒక సుఖమైన స్థితిలో కూర్చొని ఉన్నట్లయితే ఫలములను ఇవ్వలేము. You need to labor. మనం కష్టపడవలెను, You need to suffer. శ్రమ పడవలెను. Whether it is me or you, you need to labor and suffer. నేనైనను మీరైనను కష్టపడవలెను, శ్రమ పడవలెను. See, for example, one small example. ఒక చిన్న ఉదాహరణ చెప్పగోరుచున్నాను. Last trip, I took that. The day I came, I asked the people, they want to make food, but they don't know to repair the gas cup. మొదటిసారి నేను వచ్చినప్పుడు వారి Our people want to make food, but the day I came, I told they repair the gas cup, but nobody did it. నేను చెప్పి అలసిపోయాను, ఎవరు చేయలేదు. చెప్పి అలసిపోయాను. అతనికి కష్టం. నేను చెప్పి అలసిపోయాను. సరే నేనే చేస్తానని చెప్పాను. పోయిన ప్రోగ్రామ్కి పైపు పాత అయిపోయింది, లీకేజ్ ఎలక్ట్రికల్ టేప్ పెట్టి ఎలా మేము వంట వండే కానీ ఇలా చెప్పి అలసిపోయిందని చెప్పి నేనేం చేశాను, నేను చేస్తానని చెప్పి ఫస్ట్ ట్రిప్ నేను బ్రదర్ రవిని తీసుకెళ్ళి ఆటో డ్రైవర్ అతను మోసి పైన పెట్టి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముందు అక్కడ ఉండి ఫాదర్ వచ్చాడని చెప్పి ఏం చేశారు, కుర్చీలో కూర్చోమని చెప్పారు. నేను కుర్చీలో కూర్చోను, నుంచున్నా. అది 2 గంటలు అయింది. 2 గంటలు పక్క నుండి ఇలా కావాలి, ఇది మార్చు అది మార్చు అని ఒక్కొక్కటి చెప్పాను. రెండోసారి నేను ప్రకాశం తీసుకెళ్ళాను.
ఇంకా ఎన్నో సంవత్సరాలకి పాడైపోయి ఉంటాయని నేను తీసుకెళ్ళాను 2 గంటలు, రెండో రోజు మళ్ళీ అక్కడ కూడా ప్రకాష్ అడిగాడు, రవిని అడిగాడు, బాగా మీరు కూర్చోండి అందరూ ఆ ఫోటోలు అందరూ చెప్పారు, తీసుకుంటానికి రాదు నుంచుని అక్కడ ఉండి ఒక్కోటి ఏం మార్చాలి, ఏం చేయాలి, ఇలా చేయాలని ఒక్కొక్కటి పేదలు కూర్చుంటే ఆ పళ్ళని ఏమవుతాయా, స్టవ్ మంచిగా వెలిగినా లేదా, కొత్త స్టవ్ కంటే కూడా మేము తెచ్చుకోవాలి. నేను కూర్చుంటే ఇది జరగవు, నేను చేసేది నా కోసం చేయలేదు. సోంబేలు ఉంటారు, సోంబేలు చిగిలో చేతి మన కష్టపడతాం, మన కష్టపడితే ఎంతోమంది ఎన్నో సంవత్సరాలకి పనికి అవుతాయని అన్ని గ్యాస్ స్టవ్లు అన్నీ నేను రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇంట్లో కూర్చుంటే జరగదు, ఇంట్లో భోజనం రాదు. ఎంతమంది ఉంటారు, అది ఓపెన్ చేసి ఫుల్గా నూనె, అందుకనే పాత్రలని నల్లగా అయిపోయింది. మొత్తం ఇది మార్చి కొత్తగా ఎప్పుడైంది అది పర్వాలేదు. చెప్తే ఎవరు కష్టపడి కలిగి లేదు, ముందుకు రావాలి. చెప్పండి మేము కష్టపడదాం, అవి జనాలు సుఖపడతారు. Unless we labor and strive and suffer, we cannot be fruitful in our ministry. మనం కష్టపడి ప్రయాసపడి శ్రమపడని ఎడల మన సేవలో మనము ఫలభరితులమై ఉండలేము. Sitting in the comfort, we cannot be fruitful. సుఖ స్థితిలో ఉండి మనం ఫలించలేము. We need to suffer. మనం శ్రమపడవలెను, To labor. మనం కష్టపడవలెను. If you want to win souls, if you want many to earn Sunday school children, if you are again, you need to go out and suffer and labor. అనేకమైన ఆత్మలు కావాలన్నా, సండే స్కూల్ కి అనేకమైన పిల్లలు కావాలంటే మనం బయటకు వెళ్ళి శ్రమపడి కష్టపడవలెను. You have to reach out to the people. మనం ప్రజల ఎద్దుకు వెళ్ళవలెను. If you want to catch fishes, చేపలు పట్టవాలంటే there are 2 methods. 2 పద్ధతులు ఉన్నవి. Sitting at the side of the seashore or in the corner of the pond, let the fish come, I will catch it with only small fishes. సముద్ర తీరంలో కూర్చొని లేదా ఆ యొక్క కొలను ఒడ్డులో కూర్చొని చేపలు వచ్చినప్పుడు నేను పడుతానంటే చిన్న చేపలు వస్తాయి. Sometimes you may get it, sometimes you may not get it. కొన్ని సందర్భంలో అవి దొరకవచ్చు లేదా అవి కూడా దొరకకుండా This ఉండొచ్చు. type of ministry we are doing here. ఇటువంటి సేవలను ఇక్కడ చేయించున్నారు. But if you want to get big fishes, అయితే మీకు పెద్ద చేపలు కావాలి అంటే what you should do? మీరేం చేయాలి? Launch out into the deep and launch out the net. ఆ లోతుగా వెళ్ళి వలను వేయవలెను. Then you can get big fishes. అప్పుడు మనకు విస్తారమైన పెద్ద చేపలు The దొరుకుతాయి. more you reach out, go to the depth of the ocean or go deeper, farther, you can get big fishes. ఎంత అధికముగా లోతుకి వెళ్ళుచున్నామో అంత అధికముగా పెద్ద చేపలు దొరుకును. Jesus said, follow me, I will make you fishers of men. యేసు ప్రభువు చెప్పెను, నన్ను వెంబడించుడి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరులుగా చేయుదును. New children, new souls are like fishes. కొత్త ఆత్మలు వారు చేపల వంటి వారు. So new children are like fishes. కొత్త పిల్లలు కూడా చేపలు వంటి వారు. For that we have to put the right food. కొన్ని సందర్భంలో మనం వారికి మంచి ఆహారం, సరైన ఆహారం ఇవ్వవలెను. చేపలకి సరైన ఎర వేయకపోతే అవి వలలోనికి పడవు. ఆ యొక్క వలలో వాటికి ఎర వేయవలెను. ఆ ఏ విధమైన ఎరలు వేయించున్నారో దానికి తగినటువంటి చేపలు వచ్చును. అన్ని చేపలకు ఒకే విధమైనటువంటి ఎర ఉండదు. ఆ ఎరకు తగినటువంటి చేపలు మనకు దొరుకును. మంచి విలువైనటువంటి పెద్ద చేపలు కావాలి అంటే దానికి తగినటువంటి నాణ్యత ఎరను వేయవలెను. మీరు శ్రమ పట్టక మీ ప్రయాసములు పెట్టని ఎడల క్రీస్తు కొరకు ఆత్మలను ఆదాయపరచనేరరు. దేవుడు మనకు సమస్త విధమైనటువంటి కృపలను ఇచ్చి ఉన్నారు. మనం ఈ కృపాకాలంలో జీవించుచున్నాం. మనం ఆయన కృపతో నింపబడుదుము. ఆ క్రీస్తునందు ఆయన తన కృపతో మనలను నింపి ఉన్నారు. ఆయన యొక్క క్రీస్తునందు తన మహిమైశ్వర్యముతో నింపి ఉన్నారు. మనకు ఎంత కృప కావాలనో అంత కృపనివ్వుటకు దేవుడు సిద్ధముగా ఉన్నారు. To be fruitful in your life or in every aspect of your life, whether in your day-to-day work, physical or spiritual, you receive the grace of God. ఆత్మను సంపాదించుటకు నీ యొక్క జీవితంలో నువ్వు ఫలభరితముగా ఉండుటకు, ఆత్మీయ జీవితంలో శరీర ప్రకారమును ఎదుగుటకు నీకు ఏ స్థాయికి కృప కావాలనో ఆ స్థాయికి దేవుడు కృప
కృపనివ్వగలరు. Automatically God can fill you with His grace. మీ యొక్క అవసరతల కొద్దీ దేవుడు తన కృపతో మిమ్మల్ని నింపును. Whatever is a need for a day-to-day work or physical or spiritual, this is the grace of God. అనుదిన జీవితము కొరకు, అది శరీర ప్రకారమైనను ఆత్మ ప్రకారమైనను కార్యముల కొరకు దేవుని యొక్క కృపను పొందవలెను. Through the grace of God, you can able to be bountiful. మన దేవుని కృప, Everything. దేవుని కృప ద్వారా మనం విస్తారముగా మనము కోయగలము. So first we should experience death. కాబట్టి మొదటిగా మనము చావును, మరణమును రుచి చూడవలెను. Death means death dying to ourselves. మరణము, చావు అనగా మన స్వయమునకు మనం మరణించుట. St. Paul said, పరిశుద్ధుడైన పౌలు ఏమని చెప్పుచున్నాడు? "Not I, but Christ liveth in me." ఇకను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. I live, nevertheless not I, but Christ liveth in me. జీవించువాడను నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. Dying means ourselves should be dead completely. Then the Christ can be glorified. ఇకను నేను కాదు అనగా మన యొక్క స్వయం అన్నది పూర్తిగా తీసివేయబడవలెను. అప్పుడే క్రీస్తు మనలో మహిమపరచబడును. When you are planted in His death, then you will be glorified in His resurrection. మనము ఆయన మరణములో సమాన భావం గల వారై పాతి పెట్టబడిన ఎడల ఆయన పునరుత్థానములో కూడా మనం మహిమ పొందగలము. Dead to sin, పాపమునకు మరణించుట, dead to the self, పాప స్వయమునకు మరణించుట, లోకమునకు మరణించుట, dead to the traditions of the world, ఈ లోక ఆచారములకు మరణించుట, dead to everything that makes you to hinder you not to grow in your spiritual life. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఆటంకపరచుచున్న ప్రతి కార్యమునకు మరణించుట. That becomes reckon yourself dead indeed. You should reckon yourself dead indeed. మీరు Romans 6:11. Dead indeed to sin, dead indeed to the world, dead indeed to self. You have to reckon every day. ప్రతిరోజు మీరు ఇలా ఒప్పుకోలు చేయవలెను. నేను పాపమునకు మరణించి ఉన్నాను, లోకమునకు మరణించి ఉన్నానని చెప్పవలెను. Then only you can be alive to Christ. Because అప్పుడు మాత్రమే మనం క్రీస్తునందు సజీవులమై ఉండగలము. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. you have to reckon yourself every day. ప్రతిరోజు మనల్ని మనమే ఎంచుకొనవలెను. Then when you are planted in His death, మనము ఆయన మరణములో పాతి పెట్టబడినప్పుడు, you will be seen in resurrection. Romans 6:5. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వాక్యం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉండును. Original sacrifice that if you are planted in His death, you are seen in His resurrection. ఆయన యొక్క మరణములో మీరు నాటబడినప్పుడు ఆయన పునరుత్థానమందు మీరు కనబడుదురు. సాదృశ్యం మీకు అర్థం కోసం బ్రాకెట్ అయితే ఒరిజినల్ అది లేదు. సాదృశ్యం అనేది ఒరిజినల్ తర్జుమాలో లేదు. When you are planted in His death, you are seen in His resurrection. ఆయన యొక్క మరణములో మనము నాటబడినప్పుడు ఆయన పునరుత్థానములో మనము కనబడుదుము. So that's the thing you have to do. If you want to be fruitful, first you should die. Then you can be fruitful. కాబట్టి మనం ఫలభరితముగా ఉండాలంటే మొట్టమొదటిగా మనము మరణించవలెను, చావవలెను. First you have to faith and trust in God. మొట్టమొదటిగా మనకు దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉండవలెను. Next you have to put on His death. తరువాత ఆయన మరణమును మనం ధరించుకొనవలెను. Next you should abide with Christ. తరువాత మనం క్రీస్తులో నిలిచి ఉండవలెను. So what did Jesus say? యేసు ఏమని చెప్పాను? Abide in me and I in you. నాలో నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. Without me you can do nothing. నేను లేక మీరు ఏమీయూ చేయలేరు. He that abideth in me and I in you, the same thing as what much good. నేను అతనిలో అతను నా యందు నిలిచి ఉన్నవాడు బహుగా ఫలించును. Is that verse? John. యోహాను సువార్త 15వ అధ్యాయము So 5వ. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. see, abide in me and I in you. నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉందును. What is the meaning of that? What's the meaning of that? దాని అర్థం ఏమిటి? You should have proper fellowship with God. దేవునితో సరైన, క్రీస్తుతో సరైన సహవాసం కలిగి ఉండాలి. Why you are not fruitful? మీరెందుకు ఫలించలేకపోవచ్చున్నారు? You have fellowship with Christ. క్రీస్తుతో సరైన సహవాసం లేదు. You have no proper connection with Christ. క్రీస్తుతో సరైనటువంటి అనుసంధానం లేదు. How can we get the fellowship with Christ? క్రీస్తుతో మనకి ఏ విధముగా సహవాసము కలుగుతాము? When you are filled with the love of God, మనం దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, when you are filled with His faith, ఆయన యొక్క విశ్వాసంతో when you నింపబడినప్పుడు, are filled with His grace, ఆయన కృపతో నింపబడినప్పుడు,
grace of God. When you have it, then you can abide with Him. ఎందుకనగా ఆయన కృపతోను ప్రేమతోను పరిశుద్ధతోను నిండి ఉన్నాడు. మనం వాటిని కలిగి ఉన్నప్పుడు మనం ఆయనతో నిండి ఉండగలము. How can you have proper fellowship with God? మనం దేవునితో సరైనటువంటి సహవాసం ఎలాగా కలిగి ఉండగలము? ప్రార్థన ద్వారా, through getting filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నింపబడుట ద్వారా, through reading of the Word of God, పరిశుద్ధ వాక్యములను చదువుట ద్వారా we get connected with Christ. మనం క్రీస్తుతో అనుసంధానం కలిగి ఉందుము. Such people will be always fruitful. అటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఫలించుదురు. First thing, if you want to be fruitful, what you should do? కాబట్టి మొదటి కార్యం, మీరు ఫలించవాలంటే మీరు ఏం చేయాలి? First, you should have faith and trust in God. మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసమును నమ్మకం కలిగి ఉండాలి. Next, you have to put on the death of the Lord Jesus Christ. రెండవదిగా క్రీస్తు యొక్క మరణమును మనము ధరించుకొనవలెను. Proper connection or fellowship with Christ. తరువాతదిగా క్రీస్తుతో సరైనటువంటి సహవాసం కలిగి ఉండవలెను. Then you can become fruitful. అప్పుడు మటుకే మీరు ఫలించగలరు. Next, when can we, what are there are certain causes for us to be fruitful, causes not to be fruitful also. కొన్ని మనము నింపబడుటకు కొన్ని కారణములు, అలా నింపబడకుండా ఉండుటకు పడకుండా ఉండుటకు కొన్ని కారణములు ఉన్నవి. You can be fruitful or not fruitful, it depends upon your type of life you live. మీరు జీవించే జీవితమును ఆధారించి మీరు ఫలభరితముగా ఉండవలెనో ఫలించకుండా ఉండవలెనో ఆధారపడి ఉంటుంది. Why you are not able to be fruitful? మీరు ఎందుకు ఫలించలేకపోవచ్చున్నారు? In your work, you are not fruitful. మీ యొక్క చేతి పనుల యందు మీరు ఫలభరితులుగా లేరు. Health also you are not fruitful. మీ యొక్క ఆరోగ్య విషయమందు మీరు ఫలభరితులుగా లేరు. You are not able to be prosperous. మీరు అభివృద్ధి పొందలేకపోవచ్చున్నారు. In your soul, you are not able to be prosperous. మీ యొక్క ఆత్మలో మీకు అభివృద్ధి లేకుండా ఉన్నది. You are not able to be fruitful in your spiritual life, in your divine characters. మీ ఆత్మీయ జీవితంలోను దైవిక స్వభావంలోను మీరు ఫలించలేకుండా ఉన్నారు. In a year, you are not able to even be one soul. ఒక సంవత్సరంలో ఒక ఆత్మను కూడా ఆదాయపరచలేకపోవచ్చున్నారు. It shows your deadness in your spiritual life. ఇది మీ ఆత్మీయ జీవితంలో మరణ స్థితిని చూపించుచున్నది. Why you are not able to be fruitful? మీరెందుకు ఫలించలేకుండా పోవచ్చున్నారు? Because you are sowing to the flesh. ఎందుకనగా మీరు శరీర ప్రకారమైన విత్తనములు విత్తుచున్నారు. You sow to the flesh, you should reap in the flesh also. మనము శరీర ప్రకారమైన విత్తనములు విత్తనేడలా శరీర ప్రకారమైన ఫలములనే కోయుదుము. Galatians 6 chapter verse 8, when you sow to the spirit, you shall reap everlasting. But when you sow to the flesh, you will reap thereof. In that verse, 6, 8. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యం మనం చదివినప్పుడు, శరీర ఇచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి పంట కోయును. వేలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. That's why Proverbs 11:18 we see sown in righteousness. కాబట్టి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో చదువుచున్నాం, నీతి యందు విత్తబడుట. Then you can reap bountifully. అప్పుడు మనము విస్తారముగా కోయగలము. Fleshly way you do it, you get fruit thereof. శరీర ప్రకారముగా విత్తినప్పుడు శరీర ఫలితములే దొరుకును. But in the spirit if you sow, you shall repeat it. అయితే మనం everlasting. ఆత్మ యందు విత్తిన ఎడల ఆత్మ నిత్య జీవమును మనం కోయగలము. Next we see we should sow it in tears. తరువాత మనం చూస్తున్నాం కన్నీళ్లతో విత్తబడుట. Psalm chapter 126 126వ కీర్తన verse 6 or 5 only that verse. 5వ వాక్యంలో మనం ఇలాగ చదువుచున్నాం, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిరిగెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. Here what do we see? ఇక్కడ మనం ఏం గమనించుచున్నాం? They that sow in tears shall reap in joy. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. He that goeth forth weeping beareth precious seed shall come with rejoicing, bringing his sheaves with him. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. Fruitfulness can be seen when you sow it in tears. మనము ఆ యొక్క ఫలము అన్నది కన్నీళ్లతో విత్తుచున్నప్పుడు చూడగలము. You have the experience of shedding tears in the presence of God. Devani- For the perishing soul, for your own life, and for anything you want to achieve, you should shed tears. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చే ఒక అనుభవం ఉండవలెను. ఆత్మలను సంపాదించుకొనుట కావచ్చు, ఆత్మీయ జీవితం కొరకు కావచ్చు, లేదా నీ జీవితంలో ఏదైనా పొందడానికి కావచ్చు, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే అనుభవం కలిగి ఉండాలి. Shed it tears so that it reap in joy and bring sheaves
with you. కాబట్టి కన్నీళ్లతో విత్తనములు విత్తుడి, కాబట్టి సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చెదరు. Sheaves means bountifulness, a plentiful. పనలు అనగా సమృద్ధిగా ఉండడం Or fruitfulness. లేదా ఫలభరితమై ఉండడం. One not two, but many. ఒకటో రెండో కాదు, సమృద్ధిగా. And that we need to shed tears. దానికి మనం కన్నీరు కార్చవలెను. Next we have to launch up to the deep to get big fishes of fruitfulness. తరువాతదిగా మనము పెద్ద చేపలనేటువంటి ఫలములను పొందవలనంటే ఇంకా కొంచెం లోతుగా వెళ్ళవలెను. When you go to the deep, then you get many fishes. లోతుగా వెళ్ళినప్పుడు మనం విస్తారమైనటువంటి పెద్ద చేపలను కనుగొనగలము. That shows that we have to labor and suffer. అది మనము శ్రమపడి కష్టపడవలెను అన్నది సూచించుచున్నది. Unless you labor and suffer, put efforts, you cannot achieve. శ్రమపడి కష్టపడి ప్రయాసపడిన ఎడల మనము ఫలములను పొందలేరము. Next, what is the reason for you not to be fruitful? తరువాతదిగా మనము ఫలభరితులముగా ఉండకుండా పోవడానికి గల కారణం ఏమిటి? Because of your selfishness. అది స్వార్థము వలన. When you have selfishness character, you can never be fruitful. మనలో స్వార్థపూరితమైన స్వభావం ఉన్నంత వరకు మనము ఫలభరితులమై ఉండలేము. When you turn to book of Haggai, హగ్గయి ప్రవచన గ్రంథము వైపు in the first chapter, మొదటి అధ్యాయం what do we see here? మనం అక్కడ ఏమని చదువుచున్నాం? You try to read much, but you are getting little. మీరు విస్తారముగా కోయగల తలంచిని కానీ కొద్దిగానే కోయుచున్నారు. Read 6th verse. 6వ వాక్యం చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు విస్తారంగా విత్తనాలు కొంచెమే కాస్తుంది. You try to sow much, but you are getting little. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచు చేత ఆకలి కలుగు అంత కలుగు ఏది ఆశీర్వాదం లేదు. డబ్బులు వస్తే డబ్బులు అయిపోతుంది కలుగు. నెక్స్ట్ పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. దాహం తీర్చుకోమాట సంతృప్తి లేదు. అంత దాహం. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇక్కడ మీ యొక్క ప్రయాసములను పెడుచున్నారు కానీ ఏదియు తిరిగి ఫలముగా పొందలేకున్నారు. ఐదవ వాక్యంలో మనం చదివినప్పుడు మీ యొక్క మార్గములను చూడుడి, మీ ప్రవర్తనను ఆలోచించుడి. దేవుడు చెప్పుచున్నారు మీ ప్రవర్తనను ఆలోచించుకొనుడి. 8వ వాక్యంలో దేవుడు చెప్పుచున్న కారణం మనం గమనించగలము. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మందిరము కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించుదును, నేను గణపరచుకొందును. 9వ వాక్యమందు విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. నా మందిరం పాడైపోయి ఉంది, నువ్వు మీ ఇల్లు కట్టుకుంటున్నావు. నా మందిరం కోసం బాధపడలేదు. You're not having a burden for the temple. దేవుని యొక్క మందిరం కూర్చున్నటువంటి ఒక భారము లేకుండా ఉన్నది. You run to your house. మీరు మీ ఇంట్లోకి పరిగెడుచున్నారు. You are enjoying the comforts. ఆ యొక్క సుఖములను అనుభవించుచున్నారు. That's why you try to so much but you're getting little. కాబట్టి మీరు అధికముగా విత్తనములు పంట కోయవలని తలంచుచున్నారు కానీ కొంచెముగానే పండుచున్నది. You eat but your hunger is not fulfilled. మీరు భుజించుచున్నారు, భోజనం చేయుచున్నారు కానీ ఆకలి తీరక ఉన్నది. You drink but your thirst is not fulfilled. పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది. You put your clothes but there is no warmness. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. What does the Lord say? ప్రభు ఏమని చెప్పుచున్నారు? Go to the mountain, bring the wood, build the house. I will take pleasure to glorify. పర్వతమును ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మందిరము కట్టించిన ఎడల నేను సంతోషించి నన్ను గణపరచుకొందును. God is telling that my house is in rain. It is in rest, but you are running to your house. You are not burning for my temple. దేవుడు చెప్పుచున్నారు నా యొక్క మందిరము కూలి ఉన్నది, మీరు దాని గురించి ఆలోచించక మీ ఇండ్లను కట్టించుకొనిచున్నారు. What does this show to us?
ఇది మనకు దేనిని బయలుపరుచుచున్నది? I am telling not about the literal the spectrum and all. I am telling first you are not having putting your importance for your spiritual life. నేను ఈ యొక్క ఫెయిత్ గురించి అక్షరార్థముగా చెప్పట్లేదు, కానీ మొట్టమొదటిగా మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. Your body is a temple of God. మీ యొక్క శరీరం క్రీస్తు ఆలయమై ఉన్నది. Not that you should go to the mountain or go to the labor, go high or suffer. Bring the wood and build your temple. దేవుడు చెప్పుచున్నారు, మీరు పర్వతములు ఎక్కవలెను, ఎత్తైన స్థలములకు ఎక్కవలెను, అంటే కష్టపడవలెను, శ్రమ పడవలెను, మీ యొక్క ఆలయమును మీరు కట్టవలెను. Build the temple. ఆ కట్టెలు తెచ్చి మీ ఆలయమును కట్టుడి. Wood shows doctrine. Wood shows doctrine. ఆ యొక్క కట్టెలు అనగా ఉపదేశమును బయలుపరచుచున్నది. Labor yourself. Build up your life on the doctrine. Then you can become the temple of God. కష్టపడుడి, మీ యొక్క జీవితాన్ని ఉపదేశం మీద మలుచుకొనుడి, అప్పుడు మీరు దేవుని ఆలయముగా మార్చబడగలరు. Rent your own house and don't go after your own comforts. మీ యొక్క సొంత ఇళ్లకు పరిగెత్తకుడి, అనగా మీ సొంత సుఖభోగముల వెనుక మీరు పరిగెత్తకుడి. Enjoy the riches and the pleasures of the life. How can your life be built up as a temple of God? ఈ జీవనకు సంబంధించినటువంటి సుఖభోగముల యందు మీరు పరిగెత్తిన ఎడల దేవుని మందిరమును మీరు ఎలాగున కట్టగలరు? How can your life be built as a temple of God? మీ యొక్క జీవితం ఎలాగున దేవుని మందిరముగా మార్చబడగలదు? God is not pleased with you because you are not building up your life as a temple of God. దేవుడు మీ యందు ప్రీతిపడుట లేదు, ఎందుకనగా మీ జీవితాన్ని దేవుని మందిరముగా మీరు కట్టుకొనుట లేదు. You are enjoying your own comforts, your own pleasures, your own lust. మీ యొక్క సొంత సుఖములకు, సంతోషములకు, మీరు సౌకర్యములకు మీరు ప్రేమించుచున్నారు. You try to sow, you try to, but you are reaping very little. కాబట్టి మీరు విస్తారముగా విత్తినను కొంచెముగానే పండుచున్నది. So you don't try to gain, don't do anything sowing for your selfish gain. కాబట్టి మీ సొంత స్వలాభం కొరకై దేనిని కూడా విత్తుటకో ప్రయాసపడుటకో ప్రయత్నించకుడి. Put your efforts to win souls. Put your efforts to build up your life. మీ ఆత్మలను సంపాదించడానికి, మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టి లేపడానికి మీ యొక్క ప్రయాసములను పెట్టుడి. This is what the Lord expects from each one of us. ఇది ఒక్కటే ప్రతి ఒక్కరి నుంచి ప్రభువు కోరుచున్నారు. Importance for your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యతనివ్వండి. Build up your life as a temple of God. మీ యొక్క జీవితాన్ని దేవుని ఆలయముగా కట్టి లేపుడి. Then you can be fruitful in every aspect of your life, whether it is physical, spiritual or material. అప్పుడు మీ జీవితం యొక్క ప్రతి భాగములోనూ మీరు ఫలభరితులుగా ఉండగలరు. అది ఆత్మీయానుసారమైనను, అక్షరానుసారమైనను, శరీరానుసారమైనను మీరు ఫలభరితముగా ఉండగలరు. ప్రభు ఏమన్నా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ విశ్వాసమైన ఆలయముగా
build up our life as a temple of God. మన జీవితాన్ని దేవుని యొక్క ఆలయముగా కట్టబడవాలని ప్రభువు కోరుచున్నారు. Don't rent your houses. Don't go after your comforts and pleasures. మీ ఇంటి సొంత ఇళ్లకు పరిగెత్తకుడి, మీ యొక్క సుఖభోగముల వెనుక మీరు పరిగెత్తకుడి. Don't go after the world, the things of the world, love of the world. ఈ లోకములో ఉన్నటువంటి ఆచారములు, లోక ప్రేమకు వెనుక పరిగెత్తకుడి. Detach or forsake them. Build up your life. వాటన్నిటిని ద్వేషించి మీ యొక్క జీవితాన్ని దేవుని మందిరముగా కట్టబడుటకు చోటివ్వండి. Then the Lord will take pleasure and be glorified. అప్పుడు దేవుడు మీ యందు ఆనందించి మహిమపరచబడును. Through you, the Lord's name will be glorified. God will take pleasure. మీ ద్వారా దేవుని నామం ఘనపరచబడును, దేవుడు సంతోషించును. Surrender yourself. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. Lord, build up my life, Lord. ప్రభువా, నా జీవితాన్ని కట్టి లేపము. Build up my life as a temple of God. దేవుని యొక్క ఆలయముగా నా జీవితాన్ని కట్టి లేపము దేవా. Run to my house, Lord. దేవా, నేను నా ఇంటి వైపుగా పరిగెత్తకూడదు ప్రభువా. Hallelujah. అతి పరిశుద్ధుడై శ్వాసపైన అతి పరిశుద్ధుడై శ్వాసపైన పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేయొచ్చు. ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో, ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో. అతి పరిశుద్ధ విశ్వాసపైన ఆలయముగా కట్టుకొనొచ్చు, అతి పరిశుద్ధ విశ్వాసపైన ఆలయముగా కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు. ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో, ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో. పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు. ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో, ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో. పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మను ప్రార్థన చేయొచ్చు. ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో, ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో. ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో, ప్రభుని ఎదుర్కొన సిద్ధపడినో. For the Lord blessing our service, therefore let us praise. మీకు ఆరాధన ఆశ్రయించినందుకు కొరకై మనం స్తోత్రించుదాము. Praise the Lord, praise the Lord, praise the Lord. Worship bless all the believers. Come to the praise. And the Lord is praising and protected. Life as a temple of God, therefore let us praise. విశ్వాసులందరినీ ప్రభు ఆశీర్వదించవలెను, వారి ఆత్మీయ జీవితంలో వారి ఎదగవలెను, వారి జీవితంలో దేవుని ఆలయముగా మార్చవలెను ప్రభు సహాయం చేయనట్లుగా స్తోత్రించుదాము. Let us praise God the Father, Son, and Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించుదాము. Let us సర్వశక్తి కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునట్లుగా నీ పరిశుద్ధ ద్వారా నీవు ఇచ్చిన దివ్యమైన ఆలోచనల కొరకై స్తోత్రం ప్రభా. దాని ప్రకారంగా మేము అప్పగించుకుంటూ సహాయం దయచేయండి అయినా. మాలో ఉన్న హృదయానికి సరిపోటకు, మాలో ఉన్నమైన సమస్త విధములైన అద్వైత దేశము అన్నింటికి మేము సరిపోటకు సహాయం చేయండి అయినా. ఈ కులాన్ని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రమైన నీ దివ్యమైన ఆలోచనలకి మేము ఇదేమై జీవించాలి ప్రభా. వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. ఇన్న వాక్యాన్ని ప్రకారంగా మేము ఆలయంగా కట్టుకున్నకు, మాలో స్వయాన్ని నాయన నశించకు, మాలో ఉన్న సమస్తము తీసేసుకుంటకు సహాయం చేయండి ప్రభా. ఈ దివ్యమైన ఆలోచనలకు అప్పగించిన జీవించి మీ మహిమాకాశంలో మేమందరం కూడా కనబడుతున్న సహాయం దయచేయమని పరిశుద్ధులైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord. Lord, the grace of the Lord Jesus Christ, the love of God, the sweet fellowship of the Holy Ghost is in the abide until Jesus appears in His glory. Hallelujah.